అమ్మ ఏం చెప్తే అలాగే చదువుకోవాలి బాగా. ఊరిని పిల్లగాడు సలగుండో చదువుకోమని జరంత గట్టిగా మందలిచ్చుడే తప్పైందట. ఇక చూడు చక్కగా విజయవాడ 1 టౌన్ పోలీస్ టౌన్కే వచ్చి సార్ మా అమ్మ నన్ను కొడుతుంది సార్, చదువుకోమని ఊకే సతాయిస్తుంది సార్, ఊకే సెల్ ఫోన్ గుంజుకుంటుంది సార్ అని అక్కడ ఏసీపీ దుర్గారావు సార్కి కంప్లైంట్ ఇచ్చిందట. తల్లి తిట్టొచ్చు అలాగే, స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు? విజయవాడ సత్యనారాయణపురం గులాబీ తోటలో ఉంటాడట. 6వ తరగతి చదివే ఈ సంటోడు. తండ్రి లేడట, ఏటో పోయిండట. ఇక తల్లే 2 పిల్లగాలతోటి కుటుంబం ఇడుస్తుంది. ఈ ఇంట్లోకెళ్ళుడు కష్టమవుతుందని పెద్దోని బట్టల షాపులో పనికి పెట్టిందట. ఆ పిల్లగాంతో పాటు అదే షాపులో పనికి పోతుందట. అయితే ఈ చిన్నోన్న మంచిగా చదివిపియాలని వాడు గోరిందల్లా ఇచ్చుకుంటూ వచ్చిందట. సెల్ ఫోన్ కూడా కొనిచ్చిందంటే సూడిగా ఎంత గౌరవం చేసిందో. అయితే బడిగోరా చిన్నోడా అని బతిలాడితే ఎగ్గొట్టి చదువుకోకుండా ఊకే సతాయిత్తుండని ఆయనతో మొన్న గట్టిగా 2 దెబ్బలేసి 4 తిట్టు తిట్టిందట. కథం గింత కథ చేసి తల్లి మీదనే. వెంటనే తల్లిని పిలిపించి అసలు సంగతి ఏందో అరుచుకొని పిల్లగానికి బుద్ధి చెప్పిండి ఇట్లా సారు. శేషరవుతి ఏదో ఎన్నడో ఒక పారి చెయ్యి కాల్చుకోబోయినట్టుండు. గాయంత దానికే వంట నేనే చేసుకుంటా అని సార్ తోటి చెప్పబట్టే. సరే అయిన దానికి చిన్నప్పటి సంది నీ అంతటా నువ్వే వండక తిన్నావా, ఒంటికి 2కు పోతే నీకు నువ్వే కడుక్కున్నావా అని సారు కూడా మంచిగానే కౌన్సిలింగ్ ఇచ్చిండు. తల్లే కానీ పెంచే 1కెళ్ళినా 2కెళ్ళినా చిన్నప్పుడు ఎవరిస్తారు నీకు? నెంబర్ 2 మంచం మీద వెళ్తే ఎవరిస్తారు? అప్పుడంటే డైపర్స్ వచ్చినాయి. ఇక వాటు అని 2 చాక్లెట్లు తీసి చేతిలో పెట్టి ఇదివరకు సంది మంచిగా చదువుకోవాలి బిడ్డ అని చెప్పి ఇంటికి పంపించిండు. ఇక అట్లనే పిల్లగాళ్ళను కొట్టొద్దు, మంచిగా ప్రేమతో నచ్చ చెప్పాలి, లేకుంటే మొండికేస్తారు, పిల్లగాళ్ళతోటి టైం గడపాలని తల్లికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపిండు. చూసిరా నిన్న ఇలా పిల్లగాళ్ళు ఎంత గడుసోలు తయారవుతున్నారో. కొడితే పడతారన్న గ్యారంటీ అస్సలు లేకుండా అయింది. ఆయన మొనపొరగాలు కూడా అమెరికా కల్చర్ను ఫాలో అవుతున్నారా? ఇట్లా ఆడగంతే కొట్టుడుగా తిట్టినా సరే తల్లిదండ్రి అని చూడకుండా పోలీస్ కంప్లైంట్ ఇస్తూనే ఉంటారట పొరగాళ్ళు. కానీ ఈ పిల్లగాడు చాలా గడుసు పిండమే తయారైతేట్టుండు ఫ్యూచర్లో.